రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ప్రపంచాన్ని ఒక రకంగా ఒక అశాంతిలోకి నెట్టేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చివరికి తన సొంత నాటో ఆ కూటమిలో కూడా కుంపట్లు పెట్టుకునే పరిస్థితి అండ్ నాటోలో కూడా కుంపట్లు రావడానికి కారణం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటాము అని మొదట సంప్రదింపులు అన్నారు, డబ్బులు అన్నారు. ఈ రెండింటిని గ్రీన్లాండ్, డెన్మార్క్ తిరస్కరించుకుంటూ వచ్చాయి. చివరికి సైనిక చర్య అని చెబుతూ వచ్చారు. గ్రీన్లాండ్ మేము స్వాధీనం చేసుకుంటామంటే అడ్డుకుంటున్నారని చెప్పి యూరప్ కంట్రీల మీద సుంకాలు విధించారు. వాళ్ళు ప్రతిగా మేమేం భయపడే రకం కాదు, మీ మీద కూడా సుంకాలు విధిస్తామని చెప్పి వాళ్ళు సరే అని సిద్ధపడ్డారు. ట్రంప్ ఆయన ఎక్కడ ఏమీ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. సైనిక చర్య ద్వారా ఆయన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని చెప్పి పదే పదే చెబుతూ వచ్చిన ట్రంప్ తాజాగా నిన్న శాంతి లేదు, గీంతి లేదు, ఇక సైనిక చర్య ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పి స్వయాన అమెరికా అధ్యక్షుడే చెబుతూ ఉన్నాడు. మరి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ గ్రీన్లాండ్లోనే ఉన్న వాళ్ళ అమెరికా ఎయిర్ బేస్లో యుద్ధ విమానాలను మోహరించారు. అయితే ఇది సైనిక చర్య ద్వారా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే ఏర్పాటు జరుగుతుంది అని భావించిన డెన్మార్క్ వాళ్ళ సైన్యాన్ని కూడా గ్రీన్లాండ్లో మోహరించారు. సైనిక చర్య ద్వారా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా విరమించుకోవాల్సిందే, ట్రంప్ ఆలోచన నుంచి వెనక్కి పోవాల్సిందే అని చెప్పి 32 దేశాలు, యూరోప్ కంట్రీస్ ఆ తాటిపై వచ్చి అమెరికానైతే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేమేమి సైనిక చర్యకి ఇప్పుడు ఏమీ వెళ్ళడం లేదు, జస్ట్ మామూలు రక్షణ చర్యలో భాగంగానే ఆ ఎయిర్ బేస్లో యుద్ధ విమానాలు మోహరించామని అయితే అమెరికా వాళ్ళు చెబుతూ ఉన్నారు. లేదు ఇది సైనిక చర్య కోసమే అని చెప్పి డెన్మార్క్ అయితే వాళ్ళ సైన్యాన్ని గ్రీన్లాండ్లో పెట్టారు. సో మొత్తం ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోకపోతే పూర్తిగా పడిపోయిన నా గ్రాఫ్ ఇంకా పైకి లేవదు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు అయితే భావిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులైనా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసే దిశగానే ముందుకెళ్ళాలి అని చెప్పి అయితే ఆయన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అదే జరిగితే డెఫినెట్లీ అక్కడ మళ్ళీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. గ్రీన్లాండ్ అటానమస్ కంట్రీ అయినా, సొంత పార్లమెంటు, సొంత ప్రభుత్వాలు ఉన్నా రక్షణ, విదేశీ వ్యవహారాలన్నీ డెన్మార్క్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక స్వతంత్ర కంట్రీ అంతే. అది డెన్మార్క్ ఆధీనంలో ఉంది గ్రీన్లాండ్. రక్షణ, విదేశీ వ్యవహారాలన్నీ డెన్మార్కే చూస్తుంది, ఆ రాజ్యంలోనే భాగం. కానీ ఇప్పుడు అమెరికా ఏమో సొంత నాటో దేశంగా ఉన్న డెన్మార్క్ పైకే ఎదుగు విధానికి సైనిక చర్యకు పూనుకుంటూ ఉన్నారు. అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారో నిజంగానే అమెరికాలో కొందరు అన్నట్లు ఆయన మానసిక పరిస్థితిపై కానీ కొందరు సందేహాలు వ్యక్తం చేసే పరిస్థితి. ఆడ చూసిన ఇవే తంటాలా.